ఇదొక అద్భుతమైన ఆస్కారం. ఈ చిత్రంలో మిమ్మల్ని చేర్పించటం నిర్మాతల సంస్కారం. మాట్లాడమని నాకు ఇచ్చారు అధికారం, వచ్చి చూపించారు మీ మమకారం. త్రికాలకు వీళ్ళు ఇచ్చారు ఆకారం. నిర్మాత ఎప్పుడు సినిమా నిర్మాణం అనుకోవాల భారం. లోగడ తీసిన దాన్ని పక్కకు మార్చి మళ్ళా పెట్టాడు దానికి బేరం. ఇంకొకళ్ళకైతే వాళ్ళ దృష్టిలో అది ఘోరం, మీరు మాత్రం చేయలేదు ఆ నేరం. చూపించారు సినిమాలో సారం, పెట్టాడు ఎంతోమందికి ఆహారం. అది శ్రీనివాస త్రయం ఒక వ్యవహారం. ఇక సమస్యలు మీరు చేయాలి థియేటర్కి వచ్చే పరిష్కారం. ఇది అందుకని ఆహ్వానాన్ని చేయాలి తిరస్కారం. వచ్చినందరికీ నమస్కారం. ఎందుకంటే చెప్పాల్సింది చాలా, చెప్పాలంటే మన చేతితో చేస్తుంది గోల. కూర్చొని ఉన్న ఇందాక నుంచి ఎలా గోల. ఇందులో ప్రతి క్యారెక్టరు ఒక రగిలే జ్వాల. కాసేపు ప్రేక్షకుడికి పాడుతుంది జోల. మిత్రమా కాసేపు చేయొద్దు గోల, కూర్చొని గమ్ముగా ఎలా గోల. అందుకే ఈ సినిమా పేరు త్రికాల. అసలు అజయ్ అసలు మీ అమ్మ నాన్న అజయ్ ఎందుకు పేరు పెట్టారు తెలుసా? నీకు తెలియదు? నాకు తెలియదు. ఆజానుబాహుడైన యువకుడు అజయ్ అంటే, ఆజానుబాహుడైన యువకుడు. అది ఏ పాత్ర ఏంది కాదు, నాకు పాత్రనిచ్చాడు నిర్మాత. ప్రతి నటుడు ఆ నిర్మాతకి ఇవ్వాలి చేయూత. నిర్మాత లేకపోతే మీకెవరు ఊత? ఆ నిర్మాతకు ఇప్పుడు పట్టించకూడదు రోత. నిర్మాత మీకు ఇచ్చాడు సరి అయిన కూత. ఆయన విజయానికి మీరు తెరవాలి ఖాతా, మెప్పించాలి మీ నటన చేత. నిర్మాత కష్టాల కడల్లో కొడుతున్నాడు ఈత, అయినా ఆయన వేసుకొని ఉన్నాడు నోటికి మూత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. ఇప్పుడు మా బిడ్డ చెప్పింది, నా మనవరాలి పేరేంది? స్రవంతి. ఇందాక వచ్చింది భవంతి, నాకు కూడా కొంచెం వంతి అన్న, ఆ మని ఇచ్చింది ఆ ఇంతి. స్రవంతి మాటల్లో చెప్పింది, ఈ ట్రైలరు రియల్లీ ఓ థ్రిల్లరు. ఎవరని అడుగుతున్నారు మీరు కిల్లరు, వాళ్ళకి తెలియటంలా ఎవరని చెప్పడానికి హానరు. అది ఈ యొక్క బ్యానరు. ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు ఓనరు. దీనికి ఎందుకంటే లోగడ తీసాం పిక్చరు, మళ్ళీ దీంట్లో కొంచెం కలిపాం మిక్చరు. ఇటువంటి చిత్రాలను ఆదరించాలి. ఇటువంటి చిత్రాలను ఆదరించేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి చేయూత చాలా అవసరం. ఎందుకంటే సినిమా నిర్మాణకు లేదు పరిమితి, ఆ సినిమా తీయటానికి ఆ అమ్మవారు ఇచ్చింది అనుమతి. సినిమా ఉంటేనే దేశానికి ప్రగతి, లేకపోతే దేశంలో ఏముంది సార్ పురోగతి? దేశ ఆర్థికాభివృద్ధి అధోగతి. నిజంగా దేశానికి సినిమా అంటే ఒక బహుమతి. అటువంటి ఆ బహుమతిలో వచ్చిన అమ్మాయి మా సాహితి. కమేర్ మై డాటర్. ఏ పాత్ర ఏంది కాదు, చిరతలప్పారావు మహానటుడు, అందరికీ తెలుసో తెలీదు. మామూలు అక్కినే నాగేశ్వరరావు భయపడ్డాడు. కనుక ఏ పాత్ర ఇచ్చామని కాదు, ఇచ్చిన దాన్ని ఎట్లా ఒప్పించాము, అది నీ సబ్జెక్టు. దాన్ని మీరు అందరూ చేసుకోవాలి ఆబ్జెక్టు. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ ఎఫెక్టు. కొంతమంది చెప్తారు మీ డిఫెక్టు, దాన్ని చేసుకున్నారు కరెక్టు. ఈ సినిమాని చేసుకున్నారు కరెక్టు. గొప్ప నటులైనారు కనెక్టు. ఎందుకంటే వాళ్ళ వర్క్లో పర్ఫెక్టు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆ గిఫ్ట్. వాళ్ళ ప్రేక్షకుల ప్రేమను చేశారు తెఫ్టు. అది ఇంతకాలం లేదనే వెఫ్టు. ఇక త్వరలో ఏప్రిల్ అవుతుంది ఇది షిఫ్ట్. ఇంకా మీరు కొట్టి చూపించండి మీ రెస్పెక్ట్. అసలు ఏందా రీసౌండింగ్ ఏంది మిత్రమా? చంపేశావు, ఎక్కడికో పంపేశావు, ఆ పాత్రను ఊపేశావు, అక్కడనే ఆపేశావు. ఆ విధంగా ఇప్పుడు మేము ఆమె కాలేజీ లెక్చరర్, కాలేజీ ఇది కూడా సినిమా రంగం ఒక కాలేజీ. మీరు ఒక్కొక్క పాత్రతో పెంచుకోవాలి ఇమేజీ. అజయ్ చిన్న పిల్లోడుగా పెంచుకున్నాడు ఇమేజీ. ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫస్ట్, దాంట్లో చూశాను అతను ఫస్ట్ మేనేజ్ ఖుషి. ఇతని వాళ్ళు లేకపోతే సినిమా రంగం మసి. ఎందుకంటే అట్లా చేశాడు ఊసి. అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఒకడు అది ఇది వచ్చాడు. ఒక్కసారి ఆ రాజమౌళి గారు ఆ చిత్రంలో విక్రమార్కుల్లో అట్లా వెళ్ళిన తర్వాత ఏ పాత్ర అయినా సరే ఆ విధమైన పాత్రను పోషించడంలో అజయ్ గారు నా ఆశీస్సు. ఇంకా పదును పెట్టిన మేధస్సు మీరందరూ నిలబెట్టాలి. ఆ యశస్సు మహేంద్ర గారు ఈ పాత్రకు మీరు పోసారు ఆయుష్. ఎందుకంటే మీ సినిమా రంగానికి అంకితమైన మనస్సు. మీలాంటి బిడ్డలను కళామ తల్లి పోషిస్తుంది చూడు, అది మీరు చేసుకున్న తపస్సు. అందుకే గర్వంగా ఇస్తున్నాయి అడ్రస్. పనిచేస్తుంది సార్, మీ మాటలకి మైక్ కూడా మూగబోయింది సార్. అంటే ఎం అంటే మాట్లాడుతుంటే, ఐ అంటే ఇక్కడి నుంచి, కే అంటే కూర్చున్న వాళ్ళ, ఈ అంటే ఇయర్లో మాటలు తీసుకుపోయితే మైక్. జనాలు చేయటంలా లైక్ ఏంది మేడం మధ్యలో బ్రేక్ సార్? దెబ్బకి లైట్లు కూడా ఆఫ్ అయిపోతున్నాయి సార్. మేము ప్రేక్షకులు కోరేది ఒకటే, పైరసీలు జోలికి పోవకండి.
పైరసీ అంటే అర్థం తెలుసా? పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసిందే పైరసీ. పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసింది పైరసీ. మీరు వాటిని చేయొద్దు ఎంకరేజ్. థియేటర్కి వచ్చి చూపించండి కరేజ్. నిర్మాతలను చేయండి మేనేజ్. లేకపోతే వాళ్ళ ఆశయాలు అయిపోతాయి డ్యామేజ్. వీళ్ళని తీసుకొని వచ్చారు ఈ స్టేజీ. వాళ్ళలో పోగొట్టారు ఆ లేజీ. సినిమా రంగానికి తెచ్చారు ఒక ఇమేజీ. దాన్ని చేశారు ఆ డిస్కరేజీ, కట్టారు ఆ డ్యామేజీ. ఆయన చెప్పడానికి అంత నా ఏజీ. దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా పాటలు రాశాడు చూడు వెన్నెలకంటి గారు, మౌలి గారు అటు వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళ తండ్రి గారు మేము ప్రాణ స్నేహితులుగా ఎన్నో వందల సభల్లో పాల్గొన్నాం. ఒక్కొక్క పాట రచనలో ఫస్ట్ సాంగు చెప్పండి ఏమైనా ఉంటే రాంగు. ఎక్కడా లేదు లాంగు. ఆ పాట లేకపోతే సినిమాకు పడ్డట్టుంది హ్యాంగు. ఎందుకంటే అట్లా తీసాడా మా సాంగు. అది ఎట్లా రాశాడో ఆ లిపి, ఆ పదాలు. మా తెలుగు తల్లికి మల్లెపోతండ ఇటువంటి సినిమా నటులు ఉండాలి అండ. ఆ తల్లి మీద పడకూడదు ఎటువంటి ఎండ, ఎగరాలి తెలుగు భాష జెండా. అది కావాలి మన అజెండా. ఆ తెలుగు చల్లని నీటి కుండ, అది ఒక తీయటి తెలుగు లడ్డుండ అని నేను గర్వంగా ఉన్నా అండ. అటువంటిది భాషలో అక్షరాలలో ఆ విధంగా. కెమెరామెన్ ఎవరండి ఆయన? అసలు ఏం సార్ మీరు రావాలి. ఆయన ఇటువంటి ఇంట్రడక్షన్ లేకనే మీరందరూ ఇంకా వెనకబడి ఉన్నారు. మీరు ఇటువంటి ఇంట్రడక్షను దాని మీద ఉండాలి మీ రియాక్షను. వాళ్ళేదో స్టేజ్ మీద చేస్తారు యాక్షను, కానీ మీకు చేయాలి చెప్పట్టు శాంక్షను. ఎందుకంటే అది వర్క్లో ఉన్న పర్ఫెక్షను. మీరు బాగా తీశారు కనుకనే రేపు కనెక్షను రాబోతుంది మా కలెక్షను. ఇదేమనుకోవద్దు ఎలక్షను. ప్లీజ్ ప్లీజ్ సార్ కొంచెం ఇలా తిరిగితే సార్ మేము మా వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు సార్ మీకు. ఎవరయ్యా బాబు నువ్వు ఏంది చిన్న వయసులోనే ఇమేజ్. ఎంత కష్టపడుతున్నారు మహేంద్ర గారు. ఏం చూపిస్తున్నారు డేరు. పాత్ర మీద తీసుకున్నావు కేరు, రెండోసారి కూడా తీసుకున్నావు షేరు. నీలాంటి నటులు చాలా రేరు. అందుకే మా టైంలో ఇచ్చాను స్పేరు. నీతో తీసుకున్నావు షేరు, వదిలొచ్చాను నెల్లూరు. మీ సమస్యలన్నీ పరారు. ఇంకా ఇంకా కొత్త చిత్రాలతో చూపిస్తాను హుషారు. ఎప్పుడూ పడద్దు బేజారు. సినీ రంగం ఒక మాయా బజారు అది తెలుసుకొని ఐ విష్ ఏ హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది కమింగ్ డేస్. రూపా పాప యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్, యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. ఇక మా అమ్మాయి నిర్మాత రాబిడ్డ. ఆ పదం చెప్పడమే తేలిక, కానీ ఆమె సినిమా రంగానికి ఏలిక. అసలు ఆమె కోసం ఆశీర్వదించాలనే నా కోరిక. అందుకే ఇంతమందితో అయ్యా చేరిక, అందుకే చేసుకున్న తీరిక. ఇంత వయసులో కూడా చేసుకొని వచ్చే ఓపిక, ఎందుకంటే ఆమె పేరే రాధిక. అటువంటి మా బిడ్డని ఆశీర్వదించే ఈ ఆశీర్వచనంలో మీరందరూ భాగస్వాములు అవటం మాకు మహదానందకరం. రండి సార్ శ్రీనివాస్ గారు, మిత్రమా సాయి, మీరందరూ ఇస్తేనే హాయి. కలపవా ప్రేక్షకులతో చేయి, ఇది మీరేయి. ఎందుకంటే ఇంకెవ్వరూ కూడా మళ్ళా తీసిన సినిమాని మళ్ళీ ఇంకో విధంగా అనుకోని మళ్ళా తీసి ఈ సినిమాని ఎట్లయినా నిలపాలనే తపన, అది మీకున్న ఆరాధన. ఇంకా సినిమా కాలేదేమైనా పడ్డాను ఆవేదన. ఎవరు చేశారో తెలియదు బోధన, కొత్త కొదను చేసావు శోధన, చూపించావు దీని సాధన, అది నీకు ఆరాధన. ఇవ్వండాయా మీ చెప్పట్ల దీవెన. ఈ త్రయం అసలు ఆ త్రికాల అనే పేరులో 3 అంటే 3 కదా సార్. 3 లేకపోతే నాకు 3 ఎలా ఉంది సార్ నా 3? ఇటువంటి ముగ్గురు కలిసి ఈ పిక్చర్ని ఇంత గొప్పగా తీసినప్పుడు, ఇంత గొప్ప అవకాశం చేసావు. మా అభ్యాసం నటులతో చేసావు సహవాసం, వదిలేచ్చావు సినిమా కోసం నివాసం. ఇది ఆ చదువుల తల్లి నీకు ఇచ్చిన అవకాశం. ఈ సినిమా విజయం సాధిస్తుందని చూపిస్తావు సంతోషం. ఎందుకంటే నువ్వు అట్లా విధంగా చేసావు సహవాసం. ఎక్కడా లేదు దోషం, ఎవ్వరూ చేయలేదు మోసం. సినిమా విజయం సాధిస్తుందని తిప్పుతున్న మీసం. ఇంతటితో ఆపుతా నా ఉపన్యాసం అని తెలియచేస్తూ, సార్ రవివర్మ గారు రండి. ఏం సార్ అమ్మా పేరేమో రవి, నేను అనుకుంటాడు కవి. వినిపిస్తుంది కదా. ఎందుకంటే మహానటుడు ఇటువంటి వాళ్ళకి ఎక్కర్లేదు గుర్తింపు కావాలని అడగం. నేను సినిమా యాక్టర్, 5 సినిమాలు వేసా. నువ్వు లెక్చరర్ పదవిలో ఉంటావా సినిమాలో ఉంటావా అని నాకు 9 సినిమాలు బుక్కు. దేని మీద వేయాలో తెలియదు ఆ లుక్కు. ఇంటికి పోయేటప్పటికే సిక్కు. రేపు ఏమవుతుంది నాకు దిక్కు. ఎందుకంటే దేవుడా అని మొక్కు. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక జిజ్ఞాస అటువంటి పాత్రల పోషణలో మీరు నిర్మాతని. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు కింద కూర్చుంటే నిర్మాతలు కుర్చీలో కూర్చున్న రోజులవి. అటువంటి నిర్మాతకు మీరు అండదండగా ఉండి మీరందరూ కూడా ఈ సినిమా విజయంలో భాగస్వాములైనందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత. అమ్మాయి శ్రీనివాసు, నిర్మాతలు, సాయి, దీన్ని విడుదల చేయడం మీ బాధ్యత.
అది కావాలి సాధ్యత. సినిమా నిర్మాణంలో ఉంది సమర్థత. ఎప్పుడు విడుదల నేను ఆతృత ఆర్ద్రత. దీన్ని తెలుసుకొని ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. దీన్ని తెలుసుకొని నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే రండి సార్. సార్ మణి గారిని మర్చిపోయారు మీరు. అసలు మెయిన్ బాలేవాడు సార్. అట్లా మేము మీ సినిమా రంగానికి ఒక ప్యూను, అందుకే మీకోసం వినిపిస్తున్నాను నా టోను. మీరు లేకపోతే నేను లేను. ఎందుకంటే సినిమా అనే దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే ఈ వేదికల మీద ఈ రాజకీయ ఉపన్యాసాలు, సినిమా వాటిలో కూడా రాజకీయ ఉపన్యాసాలు చొచ్చుకుపోయి నిర్మాతలు గందరగోళమై పడిపోతున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్. దాన్ని చేయొద్దు బ్యాడు. నిర్మాతకు రాకూడదు శాడు. నిర్మాత ఉంటేనే మీరందరూ మేడు. నిర్మాతను ఎందుకు చేస్తారు మేడు? అది చాలా బ్యాడు. పట్టించుకోండి నిర్మాత గోడు. నిర్మాత లేకపోతే ఏ నటుడు లేడు. నిర్మాత మీకు రక్షణ రాడు. ఆయన లేకపోతే అసలు వీడు రాడు. ఎందుకంటే నిర్మాత అద్భుతమైన ఈడు. మంచిగా కల్పించావు జోడు. మిత్రమా, భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీకు తోడు. మీలాంటి వాళ్ళు ఇంకోటి లేరు అమ్మ అని తెలుసుకొని ఇప్పటికే ఎక్కువ తీసుకున్న టైము, ఇంకా వాళ్ళ దృష్టిలో అవుతుంది క్రైము. మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము. మళ్ళీ వాడు ఆడాలి కదా గేము. ఈ సినిమాకు వస్తుంది మంచి నేము, ఫలిస్తుంది మీ స్కీము. ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని మా డ్రీము. ఇట్లా కలిసి ఉండాలి మీ టీము. ఏ సార్ మీరు ఉన్నారు కాము అని తెలియచేస్తూ బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. ఎందుకన్నానో తెలుసా? ఇది సనాతన ధర్మం మీద సినిమా. ఏంది పశువుల వధ? మనసుకు ఎంత వ్యధ పడుతుంది మనసు సొద. దీన్ని ఛేదించడం ఎలా అని చెబుతుంది నా యథ. అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలి సదా. అవునా కథ? అదే మా ఈ కథ. దీనిని తెలియచేస్తూ మా అజయ్ గారు, మా అమ్మాయి, బాంబే అమ్మాయి అందరూ కూడా అద్భుతమైన పోషణ చేసి ఈ చిత్రానికి ఒక అద్భుతమైన కంచు కోట. అజయ్ గారు తప్పదు నా మాట. మీరందరూ ఈ చిత్రానికి రతనాల మూట. మీరు అయ్యారు కంచు కోట. వీళ్ళ ప్రేమను వేయలేము కాట. వాళ్ళు టైంకు కాల్ షీట్ ఇచ్చి నిలబెట్టుకున్నారు మాట. ఇక రేపు ఏప్రిల్ 4వ తేదీ విడుదలైనప్పుడు సాగించండి మీ వేట. ఆ ఆనందంలో మాకు ఇవ్వండి వాట. వస్తా బిడ్డ టాటా అని తెలియచేస్తూ నాకు ఈ ఆహ్వానం ఇప్పించిన శ్రీనివాస్ గారు, మీకు సతదా సర్వదా ఎల్లవేళలా కృతజ్ఞత. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. సార్ మణి గారు, ఈ సినిమా పేరు త్రికాల. మేము మీ స్పీచ్కి వేస్తున్నాం ఒక ఈల. అసలు మామూలుగా లేదు.